హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనమైతే గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చిక్కుడుకాయలు అయితే ఉడుకుతున్నాయి. ముక్కలు కోసి వాటర్ పోసి ఉడకబెడుతున్నాను. అందులోకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ కూరలోకి చిన్నులపై కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే. అందులోకి శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, చిన్నులపాయలు, తిరుగుమూతలోకి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ముక్కలు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఇగో ప్లేట్లో తీసుకున్నాను. ఇగో మనం మిక్సీ ఆడించుకున్నాము. స్మెల్ పోతుందని మూత పెట్టాను ఫ్రెండ్స్. ఇగో పోపుకి పోపు దినుసులు, ఆయిల్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. కడాయి అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కడాయి వేడెక్కినాక ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేస్తాం ఫ్రెండ్స్. రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్. సాయంత్రానికి వస్తారు. ఆంటీ ఆంటీ అంట, ఆడుకుందాం ఆంటీ, వీడియో చేద్దాం ఆంటీ అని. పిల్లలతో ఏం చేస్తామని చెప్పి ఊరుకుంటున్నా. పిల్లలైనా కానీ నేను చేస్తా ఆంటీ, నేను చేస్తా ఆంటీ అంటాడు. ఒక బాబు అయితే నా దగ్గరే పడుకుంటాడు ఫ్రెండ్స్. ముస్లిమ్స్ బాబు. చాలా బాగుంటారు ఫ్రెండ్స్. పిల్లలు మాత్రం చాలా క్లోజ్గా చక్కగా ఉంటారు. ఆంటీ వీడియో చేద్దాం ఆంటీ, ఏదన్నా వీడియో చేద్దాం ఆంటీ అని పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. పిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదో సరదాగా అలా అనిపిస్తుంది. సాయంత్రం అయితే ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. సాయంత్రం చూపిస్తాను మీకు వాళ్ళని. ఆయిల్ అయితే హీట్ అయింది. పోపు దినుసులు అయితే వేసేసుకున్నాం. ఆయిల్ పోపు దినుసులు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం. మీరు ఎలా వండుతారో ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నాకు. నేనైతే ఇలాగనే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను కొంచెం ఉప్పు కారాలు తక్కువే. మా బాబు తినడు కారం ఎక్కువ అయితే. జైన్ సంగతి ఫ్రెండ్స్. సంగతులు ఏంటి? మీ ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నారు ఈరోజు? మీ ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్, కానీ అది వీడియో తీయలేకపోయాను.
మొన్న జలుబు చేసింది ఫ్రెండ్స్, వారం క్రితం జలుబు చేస్తే డాక్టర్ గారి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాను. అది ఏమైందంటే బాగా చెయ్యి వాపు వచ్చేసేసి బాగా లావ్ అయిపోయింది. చాలా లావ్ అయిపోయి అసలు చాలా గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్. నిన్నల్లా చెయ్యి లగవలేదు, అలానే లెఫ్ట్ హ్యాండ్తో చేశాను. అందుకే వీడియో తీయలేకపోయాను, ఫోన్ పట్టుకోలేక. రాత్రి మా బాబు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి బాగా రుద్దితే రాత్రి కొంచెం గడ్డ కరిగి కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, కొద్దిగా కొంచెం తగ్గింది నొప్పి. అందుకే చేయగలుగుతున్నాను వంట ఈరోజు, లేదంటే చేయగలిగేదాన్ని కాదు. జలుబు అయితే అసలు మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్. అసలుకి మా బాబుకి నాకు జలుబు, దగ్గు, తలనొప్పి. ఒక సైడ్ ఫ్రెండ్స్, ఒక సైడ్ తలనొప్పి, ఒక సైడ్ తలనొప్పి, జలుబు ఒక పక్క చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా కొంచెం ఉంది. ఇదైతే కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు ముక్కల్లో ఉడికేటప్పుడు వేసాం ఫ్రెండ్స్, మళ్ళీ కారంలో కూడా వేసాము. చూసి సరిపోకపోతే లాస్ట్లో వేసుకుందాం, లేకపోతే ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్, మళ్ళీ తినలేము. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇందులోకి మనం మిక్సీలో పట్టుకున్న చిన్నులపాయ కారం అయితే వేసేసుకుందాం. మరీ ఫ్రై చేసుకున్నా మరీ బాగోదు ఫ్రెండ్స్, మేమైతే ఇలాగే తింటాము. ఇంకా బాగా ఫ్రై చేస్తే మరి వడియాల్లాగా ఉంటుంది. ఇలా అయితే సరిపోయిద్ది, బాగుంటుంది. ఎప్పుడైతే ఇలానే చేస్తాను నేను. ఇప్పుడైతే చిన్నులపాయ కారం అయితే వేసేస్తాను. కొంచెం తగ్గిస్తున్నాను, కొంచెం అయితే తీసేసాను, చాలిపోతే వేసుకోవచ్చాను. బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. అబ్బా బా ఈ జలుబు చేసిన దాని మీద ఫ్రెండ్స్ నోరు అసలు బాగోక అసలు ఫ్లేవర్ అనేది తెలియలేదు మొన్నటిదాకా. ఆహాహాహా రొమాయించి వస్తాను ఫ్రెండ్స్ స్మెల్ అయితే. చిన్నులపాయ కారం వేయంగానే కారం అయితే సరిపోయింది ఫ్రెండ్స్, ఇంకా అదైతే వేయను నేను, ఇదే సరిపోయింది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇందాక చిన్నులపాయ కారంలో మనం సాల్ట్ వేసాము, కొంచెం చిక్కుడుకాయ కర్రీలోకి చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, కళ్ళుప్పు వేసాము. ఇంకైతే వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, బాగుంది. ఉప్పు అయితే సరిపోయింది, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నా దగ్గర లేదు, నేనైతే వేయట్లేదు. మేము ఉండేదానికి కొట్లకి చాలా దూరం ఫ్రెండ్స్ ఊళ్ళోకి, అందుకని ఏమైనా ఒక్కసారి తెచ్చేసుకుని పెట్టుకోవాలి.
నిన్నే అయిపోయింది, చికెన్ ఫ్రైలోకి వేసేసాను కొత్తిమీర ఉంటే. ఈరోజైతే లేదు. కొంచెం ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు పొయ్యి మీదే ఉంచేసేద్దాం. కొంచెం మూత అలా పెట్టేసుకుందాం. ఇది ఆలు ఫ్రై ఏదైనా చేసినప్పుడు వాటిలోకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదేమో వేస్ట్ కాదు. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చిక్కుడుకాయ ఫ్రై అయ్యే లోపల రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మా బాబు ఏం చేస్తున్నాడు చూద్దామా. ఏం చేస్తున్నాడు మా బాబు? నిద్రపోతున్నాడు. లేచిన తర్వాత వాడికి వంట అయిపోయినాక లేచి భోజనం పెట్టాలి. మా పిల్లలు వచ్చారో రాలేదు. అబ్బో బయట చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎలా ఉందో. బాబోయ్ చూడండి ఎలా ఉందో. ఈ సంవత్సరం ఎలా అయినా ఎండలు ఎక్కువే ఫ్రెండ్స్. బయటికి వెళ్ళలేము. గాలి మాత్రం భలే దోలుతుంది ఫ్రెండ్స్. అసలు మాకు చూడండి గాలి అసలు ఎట్లా దోలుతుందో చూడండి. మాకు అసలు గాలి మాత్రం కమ్మని గాలి ఫ్రెండ్స్. అసలుకి గాలికి అసలు చెప్పవసరంలా, ఫ్యాన్తో అవసరంలా హీట్ తీసుకుంటే. అందుకే మేము ఇక్కడ ఫ్యాన్ కూడా తీసేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ గాలి వస్తారని బాగా వస్తుందని. ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాం. చాలు ఫ్రెండ్స్, ఇంకా సరిపోతుంది. ఇంకా కట్టేసుకుందాం. గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.